తిరుపతి దేవస్థానం బోర్డు లెక్కనే ఇటు యాదాద్రి దేవస్థానానికి సంబంధించిన బోర్డు కూడా ఒకటి స్థాపించడం జరిగింది. దాంట్లో కీలకమైన ఎట్టయితే పారిశ్రామికవేత్తల్ని, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మెంబర్స్గా మరియు చైర్మన్గా నియమిస్తూ ఇటు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపైన ఇటు ఫిర్యాదుల వర్షం అయితే ఇటు గాంధీ భవన్కి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా గాంధీ భవన్తో పాటు ఈ ఫిర్యాదులు అనేది కూడా ఢిల్లీకి చేరే అవకాశాలు కూడా ముమ్మటిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ నేతలలో ముఖ్యంగా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, నల్గొండ సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక దేవస్థానము తిరుపతి తరహాలోనే ఇటు తెలంగాణలో కూడా అంత పెద్ద దేవస్థానంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఏదైతే దేవస్థానం ఉందో ఆ బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా, కనీసం సమాచారం ఇవ్వరా అన్నట్టుగా చాలామంది అసంతృప్తి వెల్లడిస్తూ ఉన్నారు. ఇంకా రాజగోపాల్ రెడ్డి మాత్రం బహిర్గతంగానే చెప్పడం విషయం అయితే మనం చూసాము. మరి మాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు, వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. తన నియోజకవర్గంలో కూడా ఎవరికో ఇచ్చారు, కానీ వాళ్ళు ఎవరికి ఇచ్చారో కూడా మాకు తెలియని పరిస్థితి కనబడుతూ ఉంది అన్నట్టుగా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇటు దేవాదాయాల శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు కూడా చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. తనకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి తన నుండి గైడ్లైన్స్ తీసుకోకుండా మరి తన శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో మరి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపించి మరి అక్కడ నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇటు కొండా సురేఖ కూడా సహించని పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటిపైన కూడా ఇప్పటికీ గాంధీ భవన్కి ఫిర్యాదులు అయితే చేరినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అంటే చైర్మన్గా సత్యనారాయణ రెడ్డి గారిని, అదేవిధంగా మెంబర్స్గా కీలకమైన వాళ్ళని కూడా చేర్చిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి మెగా ఫ్యామిలీకి మెగా చిరంజీవి సతీమణి సురేఖను కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ చేయడము, మెంబర్గా తనకు కూడా అవకాశం కలిగించడం ఈ దుమారానికి మరింత కొంత నాంది పలుకుతా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరింత దుమారం రేపడానికి ఒక కారణాలు కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక అంశాలపైన తెలంగాణ ఆంధ్రానే ఒక భావన పైన పోరాడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో మరి అక్కడ ఎలా ఇస్తారు, అక్కడ సంబంధించిన ఏవైతే ఉన్నాయో కనీసం ఇచ్చే ముందు మాకైనా సమాచారం చెప్పాలి కదా అన్నట్టుగా చాలామంది అయితే అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా మరి గాంధీ భవన్కి అయితే ఈ దేవస్థాన బోర్డుకి సంబంధించిన వాటిపైన అంశాలపైన అయితే ఫిర్యాదుల వర్షం వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే విధంగా ఇక్కడ టీపీసీసీ మరి అధ్యక్షులు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు వీటికి అన్నిటికీ చెక్ పెట్టకుంటే ఇవన్నీ కూడా ఏదైతే అధిష్టానం అంటే ఢిల్లీ కాంగ్రెస్ నేతల దగ్గరికి కూడా ఈ ఫిర్యాదులు వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ ఒక్క నిర్ణయంతో అంటే అక్కడ నేతలని సంప్రదించలేదు, ఆ శాఖకు సంబంధించిన మంత్రిని సంప్రదించలేదు, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ బోర్డుని ఏర్పాటు చేశారు, కనీసం మాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా నల్గొండకు సంబంధించిన నేతలైతే చాలా అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొత్త పంచాయతీకి తెరదీసినట్టుగా కనబడతా ఉంది. ఏదైతే ఈ బోర్డుని ఏర్పాటు చేసిన తర్వాత కొత్త పంచాయతీ కాంగ్రెస్లో ముందు నుండి కూడా మంత్రి పదవి కావాలని కొంత పంచాయతీ నడుస్తూ ఉంది. క్యాబినెట్లో మాకు సీటు కావాల్సిందే, మాకు హైకమాండ్ మాకు సీట్ ఇస్తానని చెప్పింది, మరి ఇప్పుడు మాట తప్పుతూ ఉన్నారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మాకు ఉంది 2 సంవత్సరాలు మాత్రమే. మరి మంత్రులుగా మా యొక్క నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని చూడాలని అనుకుంటా ఉన్నారు, కాబట్టి మాకు ఇస్తారా అయ్యారా అన్నట్టుగా ఇదొక పంచాయతీ నడుస్తున్న వేళ ఇప్పుడు కొత్త పంచాయతీకి తెరదీసినట్టుగా కనబడతా ఉంది. బోర్డుకు సంబంధించిన వివరాలపైన మరి ఇప్పటికే అధిష్టానం అయితే కొంత కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అధిష్టానానికి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ కంప్లైంట్ ఇక్కడితోనే అవుతుందా లేకుంటే ఢిల్లీకి కూడా చేరే అవకాశాలు ముమ్మాటిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు రాజగోపాల్ రెడ్డి లాంటి లీడర్స్ మాత్రం దీన్ని చాలా అసంతృప్తిగా తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒక తాడోపేదో తేల్చుకుందామనే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఈ పంచాయతీకి ఏ విధంగా అధిష్టానం చెక్ పెడుతుంది, మరి ఇక్కడితోని పులి స్టాప్ పడుతుందా లేకుంటే హైకమాండ్ దగ్గరికి వెళ్తుందా, హైకమాండ్ దగ్గరికి వెళ్తే మరి సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన మరి హైకమాండ్ ఏమన్నా మార్గదర్శకాలు ఇస్తుందా లేకుంటే ఆ విధంగానే కొనసాగుంటుందా. ఎందుకంటే హైకమాండ్కి సీఎం రేవంత్ రెడ్డి పైన కొంత నమ్మకం అనేది ఉంది, అన్ని తానే చేస్తూ ఉన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక కారణం అన్నట్టుగా అధిష్టానం ముందు నుండి కూడా భావిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే ఫిర్యాదులు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి దీన్ని అధిష్టానం ఏ విధంగా అధిగమిస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.